అదిగో ఇదైతే స్టార్ట్ అయిపోయినాయి బోట్లు. బుర్జ్ ఖలీఫా ఈ నైట్ వ్యూ ఎలా ఉండిద్దో అన్ని మీకు చూపిస్తానికి వచ్చాను. చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్ ఈవినింగ్ టైంలో. ఇదిగో బుర్జ్ ఖలీఫా, అదేమో దుబాయ్ ఫ్రేము సెంటర్లోది, అదేమో స్కై టవర్స్. ఈవినింగ్ టైంలో సరదాగా వెళ్తూ ఉంటాయి ఇవన్నీ ఇలా. When you say good morning. Good morning. Bonjour. Bonjour. Yeah. Okay. How are you? Comment vas-tu? Comment vas-tu? Yes. I'm fine. Ça va bien. Ça va bien. Yeah. Okay. No difficult. No, just simple language. Okay, no hard. How about you? Comment vas-tu? Comment vas-tu? Yeah. చూడండి ఎంత చక్కగా వాయిస్తున్నాడు. వెనకాలదిగో బుర్జ్ ఖలీఫా లైట్స్ ఆన్ చేశారు. బుర్జ్ ఖలీఫాకి ఇప్పుడు క్రాస్ అవ్వబోతుంది. చూడండి అంతే ప్రశాంతంగా. చూడండి ఈవినింగ్ టైంలో ఇది అంతే ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్. అండ్ మై ఫేవరెట్ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ వస్తుంది చూడండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే సాయంత్రం పూట బుర్జ్ ఖలీఫా ఈ నైట్ వ్యూ ఎలా ఉండిద్దో అన్ని మీకు చూపిస్తానికి వచ్చాను. పక్కనే ఈ పడవలో ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో. వీళ్ళందరూ డ్యూటీలకి వెళ్ళి జాబులకి వెళ్ళి అందరూ సాయంత్రం పూట అలా ప్రశాంతం కూర్చుంటారు. నేను కూడా వచ్చాను. ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అలా. ఇప్పుడు మీకు బుర్జ్ ఖలీఫా ఈవినింగ్ టైంలో చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. ఆ లైట్లు వెలుగుతా అదంతా. ఈ సన్సెట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ పడవలో. ఇవన్నీ అన్నీ మీకు నేను చూపిస్తాను ఈరోజు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఇంకా దుబాయ్ ఫ్రేమ్ కూడా ఎక్కడే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మట్టి ఖచ్చితంగా చేయండి. జై హింద్. అదిగో ఇదైతే స్టార్ట్ అయిపోయినాయి బోట్లు. చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్ ఈవినింగ్ టైంలో. ఇదిగో బుర్జ్ ఖలీఫా, అదేమో దుబాయ్ ఫ్రేము సెంటర్లోది, అదేమో స్కై టవర్స్. ఈవినింగ్ టైంలో సరదాగా వెళ్తూ ఉంటాయి ఇవన్నీ ఇలా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి లొకేషన్. మరి దీంట్లో ఎవరు లేరు జనాలు, ఇంత ఖాళీగా ఉంది. మరి ఫ్యామిలీ ట్రిప్ అనుకుంటా, మరి ఎవరిని ఎక్కించుకోవడానికి వెళ్తుంది అనుకుంటా ఇది. వీళ్ళందరూ ఇక్కడ షిప్లో వీళ్ళంతా ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ. కరెక్ట్ సెట్ అయింది ఈ వ్యూ మటుకి. చాలా బాగుంది అయితే మటుకి ఇదంతా. చూడండి ఎలా ఉందో ఈ బోటు. ఇదంతా లగ్జరీ బోటు. మినిమం నెల ముందే బుక్ చేసుకోవాలి ఇవన్నీ. అప్పుడంటే ఏమన్నా ఫ్యామిలీ ట్రిప్కి బయటకు వెళ్ళడానికి అయితే ఫ్రెండ్స్తో బాగా సెట్ అయ్యిద్ది. ఇవంతా నార్మల్. చూడండి నైట్ టైంలో ఎలా ఉందో. అది అప్పుడైతే కదిలింది. అయితే ఇది ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఆ బిల్డింగ్ చూడండి ఈవినింగ్ టైంలో ఎలా ఉంటాయో వెలిగిపోతూ ఉంటాయి. ఇది వచ్చేసి పార్క్ దుబాయ్లో. ఆయనే ఫేవరెట్ పర్సన్ షేక్ మహమ్మద్. ఆఫ్రికా నుంచి గానా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడితో మిమ్మల్ని మాట్లాడిస్తాను. ఒకటి రెండు చిన్న డైలాగులు అవి చూడండి. అతను ఎలా మాట్లాడతాడో చూడండి, నేను చూపిస్తాను. అంటే ఆఫ్రికా వాళ్ళు ఎలా మాట్లాడతారా అని చిన్న వీడియో అయితే తీస్తాను. ఇప్పుడు మీకు ఒకటి చిన్నది ఒక వీడియో చూపిస్తాను. మన బ్రదర్ అయితే గిటార్ వాయిస్తున్నాడు. మీకు వీడియో చూపిస్తాను, చూసేయండి. బ్రదర్, కెన్ యూ క్లిక్ ద వీడియో? ఓకే, బ్రదర్ అయితే పర్మిషన్ ఇచ్చాడు వీడియో తీసుకోమని. ఇప్పుడు అతను ఆ గిటార్ వాయిస్తున్నాడు, నేను మీకు చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత చక్కగా వాయిస్తున్నాడు. Where are you from, bro? Ghana? Congo. Yes. ఆఫ్రికా నుంచి కొంగో ఇతను. చూడండి ఎంత చక్కగా వాయిస్తున్నాడు.
గ్రేట్ టాలెంట్ బ్రో. Thank you. మనకు రాదు ఆయన ఇలా చాలా చక్కగా గ్రేట్. ఈవినింగ్ టైంలో చాలా సరదాగా ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. కోంగో నుండి ఆఫ్రికా. బ్రో సే 2 words in African language. Okay. Say 2 words in African language. In my languages. Your language. Hi, how are you? Say. How are you? Yes. In my languages. Bonjour. 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 Yes. Say I love you. I love you. Je t'aime. Jutem. Yes. Yes. Okay. Thank you so much, bro. It's not difficult. It's in French. It's French. Yes. When you say good morning. Good morning. Bonjour. Bonjour. Yeah. Okay. How are you? Comment vas-tu? Comment vas-tu? Yes. I'm fine. Ça va bien. Ça va bien. Yeah. Okay. It's not difficult. Not good. Just simple language. Okay, no hard. How about you? Comment vas-tu? Comment vas-tu? Yeah. Okay. How are you? How are you? Yes. Okay. Which God do you believe? Sorry? Which God you believe? I believe Yes. Jesus. Yes. Okay. Jesus is my God. Yes. Okay. He's the Father. చాలా చక్కగా బ్యూటిఫుల్గా వాయిస్తున్నాడు. బ్రో వాట్స్ యువర్ నేమ్? Judina. జుదినా. Yeah, Judina. జుదినా. Yeah. ఎస్ ఓకే. శివ. Shiva. ఎస్. Ah. జుదినా అంట వీడి పేరు. చాలా చక్కగా వాయిస్తున్నాడు అయితే వాటికి గిటారు. నాకు ఈ అంటే కొడతాడే వీడు. వద్దు అందుకని వాడినే బాగా ఏమంటున్నాను. సరే ఇంకైతే వెళ్తున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Okay, never mind, brother. ఓకే ఓకే థ్యాంక్ యూ, బాయ్. Bye. ఏదో 4 మాటలు మాట్లాడాను. వాడు ఆఫ్రికా నుంచి వచ్చాడంట. ఆఫ్రికాలో ఏంటంటే గానా, ఆఫ్రికాలో 3-4 ప్లేసెస్ ఉంటాయి. గానా, నైజీరియా, సౌత్ ఆఫ్రికా ఇలా ఉంటే ఇతను అక్కడి నుంచి వచ్చాడు. మీదే ఊరు అంటే అతను చెప్పాడు మాది ఇక్కడి నుంచి ఇలా అని. నువ్వు ఎవరిని బిలీవ్ చేస్తావు అంటే నేను జీసస్ని చేస్తా అంటున్నాడు. అటు వాళ్ళ సైడు కొంచెం బాగా చేస్తారు అది, అందుకని చెప్తున్నాడు. అందుకని నేను చూసేసి 2 వీడియోలు తీసుకున్నాను. అంటే ఐ లవ్ యూ ఇవి ఎలా చెప్తారు అంటే వాడు చాలా చక్కగా చెప్పాడు. అసలుకి నేను ఇంకా చెప్పడే అనుకున్నా. కొంతమంది ఆఫ్రికా వాళ్ళకి బాగా యాటిట్యూడ్ ఎక్కువ, బాగా సింపుల్గా చాలా స్మైలీగా ఉన్నాడు ఇతను. ఓకే గుడ్. ఇది బుర్జ్ ఖలీఫా చూపిస్తాను. ఇది బుర్జ్ ఖలీఫా. అదిగో పడవ కూడా వెళ్తుంది ఈవినింగ్ టైంలో. చూడండి ఎలా ఉందో. అది దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ ఖలీఫా, ద స్కైలాండ్. ఈ బోట్లు అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే అప్పుడప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా చక్కగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఇవంతా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే చిన్న చిన్న బోట్లు అయితే అది అలా కదులు వెళ్ళిపోతూ ఉంటాయి. నా ఫిషింగ్ చేస్తున్నాడు ఈవినింగ్ టైంలో. ఇవి అక్కడ ఎక్కువ ఖర్జూరాలు అవన్నీ సప్లైలు చేస్తూ ఉంటారు అవన్నీ. ఇది ఈవినింగ్ టైం మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇవన్నీ స్కైలాంగ్ బిల్డింగ్స్. ఆ స్తంభం ఉంది అందుకని సరిగ్గా కనబడతలేదు అదంతా. చూడండి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్. సాయంత్రం పూట వీళ్ళందరూ ఇలా వచ్చేస్తారు జాకింగ్కి. ఇక్కడ దుబాయ్లో పార్క్లో జిమ్ము, ఇది చిన్నపిల్లలకి ఇదంతా చాలా బాగుంటుంది. చూడండి అదంతా గార్డెనే. ఆ గార్డెన్లో పెట్టారు వీళ్ళంతా జిమ్ చేసుకునేది. ఇదంతా చూడండి ఈవినింగ్ టైంలో ఇదంతా ఎంత బాగుంది. ఇక్కడ లొకేషన్స్ ఇదంతా గార్డెనే.
గార్డెన్లో వీళ్ళంతా చేసుకుంటారు. అంటే ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ కదా, అందుకని గార్డెన్లో వాళ్ళు కూర్చొని మార్నింగ్ అంతా చేసేసుకొని ఈవినింగ్ టైంలో ఇక్కడ హలీం అని వీళ్ళు తింటూ ఉంటారు 6 o'clock ఆ టైంలో. షిప్స్ ఇప్పుడే కదిలింది, చూపిస్తాను చూడండి. అదిగో మన పడవ అయితే ఇప్పుడే కదిలింది, చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. క్లారిటీగా చూస్తే కరెక్ట్గా బుర్జ్ ఖలీఫా కింద వెళ్తుంది అది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి లొకేషను. చిన్న చిన్న పిల్లలు షటిల్ ఆడుతున్నారు. వీళ్ళు ఈవినింగ్ టైంలో వీళ్ళంతా వచ్చి ఆ గార్డెన్లోకి వచ్చి తింటూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. రోజంతా ఉపవాసం ఉండేసి వీళ్ళు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వీళ్ళంతా పార్క్లో కూర్చొని సరదాగా తింటూ ఉంటారు. నేను 4-5 సార్లు వాళ్ళతో కూర్చొని తిన్నాను. ఈరోజు నేను ఒక్కడే బయటకు వచ్చేసాను, వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు. సాయంత్రం పూట సరదాగా అలా వచ్చేసి తినేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే రోజంతా ఉపవాసం ఉంటారు, మరీ అసలుకి ఏం తినరు వాళ్ళు. ఈవినింగ్ టైంలో సరదాగా ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వచ్చేసి తింటూ ఉంటారు. నేను కూడా కాసేపు వాళ్ళతో కూర్చుంటూ ఉంటాను ఈ సాయంత్రం పూట. అది బుర్జ్ ఖలీఫా మీద అప్పుడే లైట్స్ కూడా ఆన్ చేశారు, మీకు చూపిస్తాను చూసేయండి. చాలా బాగుండేది నైట్ టైంలో ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. అది నైట్ టైంలో లైట్లు అయితే ఆన్ చేశారు, చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో చాలా బాగుండేది ఇక్కడ నుంచి. అదేమో దుబాయ్ ఫ్రేము, అది బుర్జ్ ఖలీఫా, అదంతా స్కైల్యాండ్. చాలా బాగుండిద్ది అసలు నైట్ టైంలో, అది పర్ఫెక్ట్. ఎప్పుడైతే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటాను. అదిగో మళ్ళీ ఇక్కడికి షిప్ కదిలింది, అక్కడికో పడవ చిన్నది. నాకు ఒకటి అర్థం కాదు, ఇవన్నీ బిల్డింగ్లు ఎక్కడైతే దాన్ని ఒక్కదాన్ని వదిలేసి ఎప్పుడు దాన్నే చూస్తూ ఉంటాను నేను. ఆ ఒక్క బిల్డింగే పాపం సపరేట్గా ఉండిద్ది, ఇవన్నీ కలిసి ఉంటాయి బుర్జ్ ఖలీఫా ఇవన్నీ. మరి కదిలింది ఈ పడవ, మరి ఫ్యామిలీ ఫంక్షన్కి ఇలా సపరేట్గా తీరుస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎంటీ బోర్డు చూపిస్తాను, ఇక్కడే ఉంది నా దగ్గరే. ఇదిగో ఇది ఎంటీ బోట్, ఇది మనం కూడా వెళ్ళొచ్చు సరదాగా ఒకళ్ళిద్దరం కూడా. నేను మర్చిపోయి నార్మల్గా వచ్చేసాను, అయితే నా దగ్గర కార్డు ఉంది. ఆ కార్డు ఉంటే ఈ షిప్లో అలౌడ్ ఉండిద్దంట పడవలోకి. నేనైతే మర్చిపోయి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆ కార్డు ఉంటే సింపుల్గా 2 dirhams ఇచ్చేసి వెళ్ళొచ్చు అన్నారు. నేను ఇప్పటికే 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ లొకేషన్లో చేస్తున్నాను. అయితే రేపు డెఫినెట్గా కార్డు తెచ్చుకొని ఖచ్చితంగా బోట్లోకి అయితే వెళ్తాను. అంతా మొత్తం తిప్పి చూపిస్తారు ఆ దుబాయ్లో, ఈ ఎక్కడెక్కడ ఆ లొకేషన్స్ అంతా తిప్పి చూపిస్తారు ఆ బోట్లో. నేను అనవసరంగా మర్చిపోయి వచ్చాను. నా దగ్గర ఉండే 4-5 ఉన్నాయి ఆ కార్డులు. నేనైతే తెచ్చుకోకుండా నార్మల్ ఖాళీగా వచ్చేసాను. ఇప్పుడు వేరే బ్రదర్ చెప్తున్నాడు కార్డు ఉంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు అదిగో వాళ్ళంతా లైన్లో నిలబడ్డారు చూడండి. ఇదిగో వీళ్ళంతా ఇప్పుడు ఆ కార్డులు ఉన్నోళ్ళు, ఆ కార్డులు ఉండి 2 dirhams ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు అంట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆ కార్డు రూమ్లో పెట్టి వచ్చేసాను. సరే ఓకే, ఏం పర్లేదు, రేపు తెచ్చుకొని రేపు వెళ్తాను బోట్లో. ఈరోజు అయితే సరదాగా వచ్చేసాను కదా, నేనేదో సరదాగా వచ్చాను. వాళ్ళు చెప్తున్నారు ఆ కార్డు ఉంటే వెళ్ళిపోవచ్చు, కార్డు ఉండి 2 dirhams ఉంటే అని. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ కార్డు తెచ్చుకోవటం మర్చిపోయాను. ఓకే పర్లేదు, రేపు ఖచ్చితంగా వెళ్దాం. ఖచ్చితంగా రేపు ఆ బోట్లో అయితే మీకు చూపిస్తాను. 2 dirham అంటారు, అమ్మ అనవసరంగా వచ్చినట్టుంది. కార్డు తెచ్చుకున్న శుభ్రంగా అదన్నా చూపించవచ్చు. సరే ఓకే పర్లేదు, రేపు చూపిస్తా. మళ్ళీ రావాలి రేపు, తప్పదు. 2 dirhams అంటే ఏముంది, మనం చేతిలో డబ్బులే కదా. ఓకే, అదొక బోట్ అయితే కదిలింది. ఈవినింగ్ టైంలో సరదాగా ఈ దుబాయ్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చింది అదంతా. చూడండి వెనకాల అదిగో బుర్జ్ ఖలీఫా లైట్స్ ఆన్ చేశారు. బుర్జ్ ఖలీఫాకి ఇప్పుడు క్రాస్ అవ్వబోతుంది చూడండి, అంతే ప్రశాంతంగా. చాలామంది వీడియోలు డైలీ అప్లోడ్ చేయట్లేదు, వీడియోలు లేట్గా వస్తున్నాయి అంటున్నారు.
నాకు ఇక్కడ వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని ఖాళీ టైంలో నేను వీడియోస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను. పర్లేదు, ఇక్కడ నుంచి ఇంకా ట్రై చేస్తాను. 2 days 3 daysకి ఒక వీడియో పెడతానికి టైం దొరకట్లేదు, అందుకనే అప్లోడ్ చేయట్లేదు. అంతే, ఏం లేదు. ఇంకేంటి కబుర్లు, అందరూ బాగున్నారా? మన వీడియోస్ ఎవరెవరితో అయితే చూస్తున్నారో వాళ్ళంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళంతా సపోర్ట్ చేయండి. క్యూటీ పాయ్స్ చాలా చక్కగా మాట్లాడు. చాలామందికి అయితే యాటిట్యూడ్ అవన్నీ చాలా ఉంటాయి. తమ్ముడు బాగా మాట్లాడాడు. ఇక్కడే కిచెన్లో చేస్తాడంట, చెప్పాడు. ఓకే, ఎప్పుడు గిటారిస్ట్ అంట. లవ్ ఫెయిల్యూర్ అంట. అసలుకే మైండ్ పోయింది వాడు చెప్తుంటే. ఇంకా అది నేను వీడియో తీయలేదు. లవ్ ఫెయిల్యూర్ అంట, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చాడంట ఇక్కడికి, అది చెప్తున్నాడు. అండ్ ఇది నేనున్న లొకేషన్ వచ్చేసి చూడండి, ఈవినింగ్ టైంలో ఎంత చక్కగా, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉండిద్ది. ఇక్కడ ఏ డస్ట్ ఏమీ ఉండదు, అంత నీట్గా అంత క్లీన్గా ఉండిద్ది ఇక్కడంతా. అదిగో బుర్జ్ ఖలీఫాలో లైట్స్ అయితే ఆన్ చేశారు, చూడండి ఎంత బాగుందో నైట్ టైం. ఇది లొకేషన్ వచ్చేసి నైట్ టైం చాలా బాగుండిద్ది. నా ఇది ప్రజెంట్ మన లొకేషన్ వచ్చేసి క్యారీ 4 నుంచి వెళ్తున్నాను, సెకండ్ టైం. ఈవినింగ్ టైంలో ఇలా ఉండిద్ది ప్లేస్ అంతా. ప్రశాంతంగా ఎవరు డ్యూటీలో వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు రూములకి. వీడియో అయితే అయిపోయింది. రేపు ఇంకో మంచి వీడియోతో మంచిగా అప్లోడ్ చేస్తాను. రేపు ఇంకా రేపు ఎల్లుండి డైరెక్ట్గా ఇంకా ఆ బోట్ ఎక్కి ఆ బుర్జ్ ఖలీఫా ఆ ప్లేస్ అన్నీ చూపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అండ్ మై ఫేవరెట్ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ వస్తుంది చూడండి.